వీళ్ళందరితో పాటు మన గ్రామస్తులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనప్పటికీ ముఖ్యంగా సన్మానం మనలో మన గ్రామస్తులు ఎవరైతే రెండోదైతే నేను ఎప్పుడూ బయటకు మాట్లాడాలి, కానీ సన్మానం గురించి నాకు బాగా గర్వం. ఈ వయసులో సన్మానం అంటే నేను ఏం చెప్పాలో చెప్పలేను. గారు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషం. ఈ ప్రసాద్ గారు కానీ అట్లాగే పెద్దలు కానీ వీళ్ళందరూ ప్రసాద్ గారు ఎటువంటి కార్యక్రమాలకి ముందులో ఉంటున్నాడు. దానికి తోడు గ్రూప్ లో ఏ విషయమైనా సరే తెలియపరిచి అందరికీ అవసరాన్ని బట్టి సహకరించడానికి అందరూ కూడా ముందుకు వచ్చేవాడు. మన వారిని, మన గ్రామాన్ని, మన నీట్ గా రావాలి. అబ్బాయి తీస్తున్నాడు చాలే ఇప్పుడు వీడియో అవుద్ది అంటే రెండు తీయమన్నారు, వీడియో తీసి ఫోటో తీయమన్నారు. ఉంటారని మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఎంత చాలా మంది పెద్దలు మాట్లాడాలి. మరి ఈ అవకాశం వాళ్ళకి ఇద్దాం కనుక నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఇక్కడ గ్రామానికి మరి రమేష్కి నిన్న సంక్రాంతి పండుగ చాలా శుభదినాలు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన రైతు సోదరులకు, మన గ్రామానికి కొనుగోలు పట్ల ఉద్యోగాలు చేసే సోదరులకు, ఇంకా మన గ్రామంలో కూడా మీ నాన్న పని దిగుతాం. దాదాపుగా అందరూ స్పందించి దానికి సహకారం అందించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ నిజంగా చాలా మంది తెలియకపోవచ్చేమో, కానీ చాలా ఓర్పుతో